ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళి గారికి ఏషియన్ కల్చరల్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. దానిలో భాగంగా ఇక్కడ జేఎల్ మురళి గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దీనిలో ముఖ్యంగా మా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు అంతా పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా జేఎల్ మురళి గారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించిందని, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే లోకేష్ గారు అయితేమి ఈ అవకాశం నాకు ఇచ్చారు. 70 కోట్లు టర్నోవర్ ఉండే బ్యాంకుని గత 4 ఏళ్లలో దాదాపు 800 కోట్లకి జేఎల్ మురళి గారు చేర్చడం జరిగింది. దీని కృషిలో భాగంగా ఆయనకి డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. దీనిలో మా అనంతపురం టౌన్ బ్యాంకు అభివృద్ధి వైపు పయనిస్తుందని చెప్పేసి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆయన జేఎల్ మురళి గారు దీన్ని నాయకత్వం తీసుకొని ఇంత కృషి చేసిన దానికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తని, ఒక పార్టీకి పనిచేసే వ్యక్తుల్ని ఏ విధంగా గౌరవిస్తారు అనడానికి సంకేతమే ఈరోజు నేను డాక్టరేట్ సాధించాను అనే దానికంటే ఈ అనంతపురం పట్టణం ఒక మంచి ఎమ్మెల్యేని మనం ఎన్నుకోగలిగాం. ఆ ఎమ్మెల్యే ద్వారా మనమంతా కూడా ఆయనకి సహకరించి ఈ అనంతపురం పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనమంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు వెన్నుదన్నుగా నిలవాలని, అదేవిధంగా ఈ రోజు నుంచి నేను కూడా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా, అంటే నాలో కూడా వ్యక్తి అన్న తర్వాత కొన్ని లోపాలు ఉంటాయి, ఆ లోపాలను కూడా నేను మార్చుకొని ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా నేను మారడానికి నా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా. ఎమ్మెల్యే గారి సహకారంతో, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క సహకారంతో ఈ అనంతపురం పట్టణం అభివృద్ధికి మా అర్బన్ బ్యాంక్ తరపున మా వంతు సైతం మా అనంతపురం ఎమ్మెల్యే గారికి బాసటగా నిలుస్తామని మరొకసారి తెలియజేస్తున్నారు.